రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన 396 జీవోను రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్స్ మరియు స్టాంప్ వెండర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిరసన చేశారు. రైటర్స్ సంఘం అధ్యక్షుడు పీడీఎఫ్ ప్రసాద్, అధ్యక్షులు వెంకట్రావు, స్టాంప్ వెండర్ అసోసియేషన్ అధ్యక్షుడు టీసీ మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో డాక్యుమెంట్స్ రైటర్స్, అసిస్టెంట్ రైటర్స్, డిటిపి వెండర్స్ కలిపి 5 లక్షల మంది వాటి మీద జీవనం సాగిస్తున్నారని, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి తమ జీవితాలను రోడ్డున పడేయవద్దని రిజిస్ట్రేషన్ శాఖలు ప్రైవేటీకరణ చేస్తుండడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. మేము ఇంత కార్యక్రమాన్ని, పెన్ డౌన్ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేయగలుగుతున్నామంటే మా రైటర్లు కావచ్చు, వెండర్లు కావచ్చు, డిటిసిపి ఆపరేటర్లు కావచ్చు, అందరూ చాలా చక్కగా పాల్గొని చేస్తున్నారు. కానీ దీని ఉద్దేశం ఏమిటంటే కొంతమంది చాలా అనుచిత వాక్యాలు చెప్తున్నారు. పైన అసలు డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ అనే విధానాన్ని 1908 నుంచి ఇప్పటి వరకు జరుగుతూ ఉంటే దీన్ని దళారీ వ్యవస్థ అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దళారీ వ్యవస్థ అంటే ఈ రోజు ఎక్కడైనా ఏ సమస్య అయినా ఇద్దరి మధ్య జరగాలంటే ఒక మనిషి ఒప్పందం లేకుండా, ఒక మనిషి వాళ్ళిద్దరిని కలపకుండా ఏదన్నా జరుగుతుందా? ఎక్కడన్నా జరగట్లేదు. మేమేం చేస్తున్నాం ఈరోజు? దళారీ వ్యవస్థ అనడానికి ఏమిటిది? ఎంత నీచమైన పదం అది. ఈ రోజు ఒక వ్యక్తి చెప్తున్నాడు, అసలు వింటుంటేనే నాకు చాలా ఆశ్చర్యకరమైంది. అసలు ఈ డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థకి మేము చేస్తున్న పని అసలుకి కరెక్ట్ కాదు, మీరు చేసింది కూడా వేస్ట్, ఇది దేనికి పనికి రాదు ఈ రిజిస్ట్రేషన్లు అంటున్నారు. అసలు ఆ మాట ఏమిటో అసలు అర్థం కావట్లేదు. రిజిస్ట్రేషన్లు ఏం పనికి రాకపోతే ఈ గవర్నమెంట్ వ్యవస్థ ఎందుకు? వీళ్ళంతా చేయడం ఎందుకు? డాక్యుమెంట్ రాయడం ఎందుకు? డాక్యుమెంట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? అసలు అది వ్యవస్థ వేస్ట్ అంటున్నారు. ఏమండి, నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఈ రోజు మేము ఆయన ఏం చెప్తున్నారు? ప్రైవేటీకరణ అంటున్నాడు, మీకు అన్యాయం చెయ్యను అంటున్నాడు. ఓకే, అన్యాయం చేయను అంటున్నాడు. మా గౌరవ అధ్యక్షుడు మాట్లాడడం జరిగింది. కానీ అన్యాయం చేయడం అనేది ఈ రోజు ఆయన ఏం పోలుస్తున్నాడు? అక్కడ ఆర్టీఓ ఆఫీసును ఒక పక్క వచ్చి పాస్పోర్ట్ ఆఫీస్ ఒక పక్క అంటున్నాడు. అసలు పాస్పోర్ట్ ఆఫీస్ కను ఈ డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థకి ఏంటండి సంబంధం? వాళ్ళకి తెలీదా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, సత్యప్రసాద్ గారికి తెలుసు, మా ఐజీ గారికి తెలుసు, అందరికీ తెలుసు డాక్యుమెంట్ విధానం ఎంత కఠినంగా ఉంటుంది అనేది. కానీ ఈ ప్రైవేటీకరణ అనే కాడికి వచ్చేటప్పటికి వాళ్ళు కష్టం. అసలుకి ప్రజలు ఎంత అవస్థపడుతున్నారు. ఈ రోజు ఒక తాడి చెట్లకి సంబంధించి ఒక రైతు మా దగ్గర 16 రోజులు వరుసగా దిగాడు. తాడి చెట్లుకి ఇంచు దారిపోయేదానికి ఈ రోజు దారి చూపించలేదని తన్నుకోబోయారు. అంటే ఇలాంటివన్నీ వాళ్ళు చూపించే ఒక కాగితంలో వస్తాయా అండి? రాయించుకున్న వాళ్ళు, రాయించిచ్చిన వాళ్ళు, హద్దులు, సర్వే నంబరు, దట్సాల్ అంటున్నారు. ఒకే పేపర్లో వస్తుంది అంటున్నారు. ఎవరో ఒక మహానుభావుడు ఇంతకు ముందు దాదాపు ఎన్నో కాగితాలు కరెక్ట్ గా ఈ రోజు డబ్బులు మనం చలానా కడుతున్నాం. ఈ చలానానికి ముందు రోజు కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? స్టాంపులను మాత్రమే పెట్టేవాళ్ళు. ఇది అందరికీ తెలుసు స్టాంపులు. ఈ స్టాంపులు పెట్టే విధానాన్ని ఎవరో ఒక పనికిమాలిన వ్యక్తి చేసిన పనికి ఈ రోజు తెల్ల కాగితాల మీద తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఈ తెల్ల కాగితాలు తీసుకునే పరిస్థితి కూడా రేపు రాబోయే రోజుల్లో ఒకే కాగితాన్ని మీదకి ఇస్తానంటున్నాడు. కొన్ని కోట్ల రూపాయలు చేసే వనరులు ఉండే ఈ సంపదని, ప్రజలని ఇలా తప్పుదోవ పట్టించడం అనేది కరెక్ట్ కాదని నేను మనవిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు చాలా మంది ప్రజలకి చాలా మంది తెలియదు. ఈ రోజు మేము చేసే పని ఒక మనిషి పుట్టుక ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనముగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 396. ఈ 396 జీవో వలన ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల మంది దస్తావేజ్ లేఖరులు కానీ, వారి మీద ఆధారపడిన అసిస్టెంట్లు కానీ, డిటిపి ఆపరేటర్లు కానీ, స్టాంప్ వెండర్లు కానీ, వీళ్ళందరూ కూడా వీధిన పడే రోజులు దగ్గరకు వచ్చాయి. ఈ పిపిపి విధానంలో ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ముందు నూతనముగా ఏర్పాటు చేయబోయే కార్యాలయాలు, ఫ్రంట్ ఆఫీసులు అంటారు వాటికి దాన్ని ప్రైవేట్ పరం చేయాలనేది ఈ విధానంలో ఉంది. అంటే పిపిపి విధానం అంటే ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేది. ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నుండి ఈ విధానాన్ని ఎవరైతే దస్తావేజులు రాస్తున్నారో ఇప్పుడు దాకా ఏమైతే జరుగుతుందో దీన్నంతా ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశం. దీనికి ఒక కంపెనీకి టెండర్లు పెట్టి రేపు 26వ తేదీ టెండర్లు పిలుస్తారనేది ఒక యోచన ఉంది. మాకు అందరికి తెలిసిన సమాచారం ప్రకారం
26 తేదీని టెండర్లు పిలిచే ఆలోచన ఉంది. ఈ టెండర్ల ప్రకారం ఏదైనా పెద్ద కంపెనీకి దీన్ని టెండర్లు పిలిచి వాళ్ళు ఎవరైతే ఎక్కువ వేలంపాట్లో దీన్ని పాడుకుంటారో వాళ్ళకి ఈ పబ్లిక్ ఫ్రంట్ ఆఫీసులో వాళ్ళకి ఇచ్చే విధానాన్ని గవర్నమెంట్ రూపొందించింది. దీని మీద మేము సోమవారం, మంగళవారం, ఇవాళ బుధవారం 3 రోజులు కొనసాగిస్తున్నాం. తొలి రోజుకే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగింది. కలెక్టర్ల మీటింగ్లో కలెక్టర్లు వేసిన ప్రశ్నకు దస్తావేజు లేఖరులు ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తున్నారు, మీరు ఏం చెప్తారు సార్ అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ప్రైవేటీకరణ మేము చేయటం లేదు, దస్తావేజు లేఖరులు కూడా ఉంటున్నారు అన్నారు. అన్నప్పుడు దస్తావేజు లేఖరులు ఉంటున్నారన్నప్పుడు మీరు పబ్లిక్ భాగస్వామ్యం ఇచ్చినప్పుడు దస్తావేజు లేఖలు చేసేది ఏంటి? దస్తావేజులు ఎలా రాస్తారు దాన్ని? అయితే ఇంకో ప్రశ్నకి ఆయన ఏమన్నారంటే వాళ్ళకి మరో ఉపాధి చూపిస్తామంటున్నారు. ఇన్ని లక్షల మందికి మీరు ఏం ఉపాధి చూపించగలరు? ఏం చేయగలరు వీళ్ళంతా? ఏం ఉపాధి మీద దాన్ని ఏమైనా మీరు హామీగా మాకు ఇవ్వగలరా? ఎలాంటి హామీలు మాకు ఇవ్వకుండా ఇస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులైన అనగాని ప్రసాద్ గారు కూడా నిన్న మాట్లాడుతూ ఇది వైపీసీ విధానాల్ని మీరందరూ ఫాలోఅప్ చేయబాకండి అని, మా వృత్తి పోతుందని మేము బాధపడుతుంటే మీరు వైసీపీ విధానాల్లో పాల్పంచుకోవద్దు అనే విధానాన్ని మాట్లాడడం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకోసారి ఆలోచించాల్సిన ప్రార్థన. ఎందుకంటే మా వృత్తి, మా జీవనోపాధి ఇదంతా ప్రైవేట్ సంస్థలు ఇచ్చినప్పుడు మేము వీధిని పడబోయేటప్పుడు మా పోరాటం చేయడం మా ధర్మం. అది మేము పోరాటం చేస్తాం. మీరు మమ్మల్ని మా పోరాటం గమనించి మాకు వృత్తిపరమైన భరోసా కానీ మీరు కల్పిస్తే మేము ముందుకు పోతాం. అదేవిధంగా మన రాష్ట్ర ఐజీ గారు కూడా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఐజీ గారు కూడా నిన్న మాట్లాడుతూ మాకు ఎలాంటి భరోసానే ఇవ్వకుండానే వారు కూడా మేము ప్రైవేటు పరం చేయటం లేదు, ప్రజలకి నాణ్యమైన సేవలను అందిస్తున్నాము, త్వరగా దస్తావేజులు తయారు చేసే విధానం మేము ముందుకు పంపిస్తున్నాం అంటున్నారు. త్వరగా దస్తావేజులు తయారు చేయడం అంటే ఏంటి? ఒక ఇల్లు కానీ ఒక స్థలం కానీ దాన్ని తీసుకునేటప్పుడు, ఆ ఇల్లు స్థలం తీసుకునేటప్పుడు ఆ ఇంటికి పోవాలి, ఆ ఇంటి మెజర్మెంట్ తీసుకోవాలి, కొలతలు కొలవాలి, దాని స్టాంపు రైటర్ ఫీజు వేయాలి, దానికి ఎంత ఇవ్వాలి, దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత అది బాగుందా లేదా, పీపీడీ విధానం బాగుందా లేదా చూడాలి, మీరు పెట్టిన కొత్త విధానంలో దాన్ని ఆ దస్తావేజ్ తయారు చేయాలి, తయారు చేసిన స్టాంపులకు ఓటీపీ రావాలి, స్టాంపులు తీసుకున్న తర్వాత పీపీడీ కొట్టాలి, కొట్టిన తర్వాత ఈ నంబర్లు బాగుందా లేదా సబ్ రిజిస్టర్ వెరిఫికేషన్ పంపించాలి, ఆయన ఓకే అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి స్లాట్ బుక్ చేయాలి. ఇన్ని విధానాల్లో ఉండేటువంటి దస్తావేజులు ఇప్పటికే చాలా స్పీడ్గా జరుగుతుంది. వర్క్ అయితే ఎంత స్పీడ్గా జరుగుతుందో అంత స్పీడ్గా జరుగుతుంది. ప్రజలకు కూడా చాలా అనుకూలంగా ఉంది. స్లాట్ విధానం వస్తుంది. ఇప్పటిదాకా ఓటీపీలతో కొంత ఇబ్బంది పడుతున్నారే కానీ మిగతా జరిగేటట్లు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రజలకు ఎలాంటి భరోసా లేదు, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది. అందులో కూడా దీంట్లో గవర్నమెంట్ వారు మాకు ఇచ్చేటువంటి ఫీజు ఏమీ లేదు. గవర్నమెంట్ వారు మాకు చిల్లి నయా పైసా కూడా చెల్లించడం లేదు. ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వాళ్ళు మా సేవలను గుర్తించి మేమైతే ఏదైతే చేస్తున్నామో వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో మేము దాన్ని తీసుకొని మేము ముందుకు పోతూ వాళ్ళ సేవలు చేస్తున్నాం. ఈ సేవలు చేయడం కూడా ఒక పని చేయడంలో మేము స్థలం చూస్తున్నాం, స్థలం కొలుస్తున్నాం, దాని ఫోటోలు తీస్తున్నాం, దాన్ని వెరిఫికేషన్ చేస్తున్నాం, దాని లింకు డాక్యుమెంట్లు చూస్తున్నాం, దాని లింకు డాక్యుమెంట్లు చూస్తున్నాం, ఇవన్నీ వచ్చిన తర్వాత లీగల్ గా చూస్తున్నాం. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ సబ్ రిజిస్ట్రార్ గారికి ప్రొసీడింగ్స్ లో పెడుతున్నాం. ఆయన కూడా ఈ నెంబర్ బాగుంది మీరు చేసుకోండి అంటేనే. కాబట్టి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి కానీ రెవెన్యూ మంత్రి గారికి కానీ మా ఐజీ గారికి మేము చెప్పే వినతం ఏంటంటే ఫ్రంట్ ఆఫీసులకు ఇచ్చేటట్టు 2,000 రూపాయలనే మాకు ఇస్తూ మాకు లైసెన్స్ విధానాన్ని పునరుద్ధరించి మమ్మల్ని కానీ కాపాడితే మీకు ఇంకా మెరుగైన సేవలు చేస్తాం. మా 2,000 రూపాయల ఫీజుల్లో మేము ఏదైనా గవర్నమెంట్ వ్యతిరేకంగా చేసినా, ప్రజలకు ఇబ్బంది కలిగించినా మా లైసెన్సులు కూడా మేము రద్దు చేయమని కోరుతున్నాం. అంతేగాని వాళ్ళకి ఇచ్చే 2,000 రూపాయలు మాకు ఇవ్వండి, ఇన్ని వేల మంది కొత్త ఉద్యోగాలు మీరు చూపించలేదు, ఉన్న ఉద్యోగాలు ఇంకా క్లారిటీ ఇవ్వండి, ప్రభుత్వం ఒక ఐడెంటిఫై ఇవ్వండి, ఒక లైసెన్స్ ఇవ్వండి, మమ్మల్ని అందరూ కాపాడండి, మా జీవనాన్ని కాపాడండి. ఇదే మేము అడిగేది. ఏదో ఒక తాత్కాలికంగా మీకు భరోసా చూపిస్తాము, మీకు తాత్కాలిక ఇది చూపిస్తాము, మీకు తర్వాత చూపిస్తామంటే మేము ఏ విధంగా ఏ చెట్టుని ఏ పుట్టని ఎత్తుక్కోవాలో మాకే అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు పిల్లలు చదువులు ఉన్నాయి, వాళ్ళంతా చదువుకుంటారు, కుటుంబాలు ఉన్నాయి, ఈ కుటుంబాలు దీని మీద ఆధారపడి అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రాసేవాళ్ళు కూడా దస్తావేజులు ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఉన్నారు, తెలుగులో రాసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చేస్తేనే వాళ్ళు మమ్మల్ని గుర్తించి మాకు ఇచ్చే రూపాయలు మేము జీవిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు కానీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కానీ మరొక్కసారి ఈ జీవనోపాధిని మాకు కోల్పోకుండా మీరు చూడాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నాం. లేదు మీరు ఇంకా కూడా ఉంటే ఇదే విధంగా ఈ బంద్ని 37 దాకా కొనసాగిస్తామని తమరికి ముఖ్యంగా తెలియజేస్తూ